నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా పరిశ్రమను పరిశీలించిన సీఎం. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా, అధికారులతో సమీక్ష. క్షతగాత్రులు మృతుల కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ. ₹1 కోటి పరిహారం, అండగా ఉంటామని భరోసా. కడప విద్యుత్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం పరిహారం. మృతుడి కుటుంబానికి 5 లక్షలు, క్షతగాత్రుడికి 2 లక్షల సాయం. నెల్లూరు కార్పొరేషన్లో దోపిడీకి పాల్పడ్డ వారిపై కేసు పెట్టండి. తప్పు చేసిన బిల్డర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ఆనం. జమ్మూ కశ్మీర్లో ఎన్నికల నిర్వహణ ఒక ముందడుగన్న రాహుల్. త్వరలోనే ప్రజల హక్కుల పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావం.